ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్కి మనం అంటే స్టైర్ కేస్ థర్డ్ ఫ్లైట్ అండ్ మిడ్ ల్యాండింగ్ స్లాబ్ కాస్టింగ్ ఎక్స్పెండిచర్ ఎంత అనేది మీకు తెలియజేస్తాను. స్టీల్ 153 kgs, సెంటరింగ్ 141 square feet, RCC కాంక్రీట్ M25 grade 1.65 cubic meters and concreting labor and other miscellaneous charges. స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనకి స్టీల్ 153 kgs 15,300 రూపీస్ అయింది. సెంటరింగ్ 141 square feet. ఫస్ట్ ఫ్లోర్లో మనం సెంటరింగ్ కాస్ట్ ఒక 5% ఇంక్రీజ్ చేసాము. 42 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాం. 5,922 రూపీస్. అలాగే ఆర్సీసీ కాంక్రీట్ క్వాంటిటీ 1.65 క్యూబిక్ మీటర్స్ వచ్చింది, అది 11,000 రూపీస్ అయింది. అలాగే లేబర్ ఛార్జెస్ మరియు మిస్లేనియస్ ఛార్జెస్ మొత్తం కలిపి 8,000 రూపీస్. టోటల్గా 40,222 రూపీస్ టోటల్గా స్టేర్ కేస్ ఫస్ట్ ఫ్లైట్కి ఎక్స్పెండిచర్ చేయడం జరిగింది. అలాగే ఫర్దర్గా రీఎన్ఫోర్స్మెంట్ మనం స్లాబ్కు కావలసినటువంటి కనెక్ట్ చేయడానికి అవసరమైనటువంటి రీఎన్ఫోర్స్మెంట్ను అడిషనల్గా వదిలిపెట్టి ఆ కాంక్రీట్ వేయటం జరిగింది. ఆ తర్వాత సెంటరింగ్ అండ్ షట్టరింగ్ వర్క్ ఫర్ ఫస్ట్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్, దట్ ఈస్ సెకండ్ ఫ్లోర్ స్లాబ్ అండ్ స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ అప్ టు రూఫ్ లెవెల్. దీనికి టోటల్గా స్లాబ్ ఏరియా 1149 square feet. అలాగే బీమ్స్ సైడ్స్ అండ్ బాటమ్ సెంటరింగ్ అండ్ షట్టరింగ్ ఏరియా 845 square feet. అలాగే స్టెయిర్ కేస్ సెకండ్ ఫ్లైట్ 58.5 square feet, స్టెప్స్ 22.5 square feet. టోటల్లీ ఆల్ పుట్ టుగెదర్ 1968 square feet టోటల్ ఏరియా వచ్చింది. అయితే గ్రౌండ్ ఫ్లోర్లో మనం రూఫ్ స్లాబ్ వేసినప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిజైన్ ప్రకారంగా కాకుండా కొంచెం చేంజెస్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్లో మనకు వాల్ పార్టీషన్స్ ఎక్కడెక్కడ వస్తాయో ఆ పార్టీషన్ వాల్స్కు రిలేటెడ్గా మనము పైన రూఫ్ లెవెల్లో బీమ్స్ ఏర్పాటు చేసుకుంటాం కనుక బీమ్ అలైన్మెంట్స్ అండ్ పొజిషన్స్ కొంచెం చేంజ్ అవుతాయి గ్రౌండ్ ఫ్లోర్తో కంపేర్ చేసుకున్నప్పుడు. మన రూమ్కు మ్యాచ్ అయ్యే విధంగా ఆ బీమ్ ప్లేస్మెంట్ అనేది రూఫ్ లెవెల్లో స్ట్రక్చరల్ ఇంజనీర్ ఇచ్చినటువంటి డ్రాయింగ్ ప్రకారంగా మనం ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. ఇది గమనించుకుని చేసుకోవాలి. అయితే ఈ దానికి టోటల్గా మనకు అయినటువంటి ఎక్స్పెండిచర్ టోటల్ సెంటరింగ్ వర్క్కి ఫస్ట్ ఫ్లోర్ కనుక మనము రేట్ కూడా ఒక 5% ఇంక్రీజ్ చేసాము. 42 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ఇచ్చాం అనమాట. టోటల్గా ఆల్ పుట్ టుగెదర్ ఇట్ కమ్స్ టు అరౌండ్ 86,656 రూపీస్.